భారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, బుధవారం. తిథి విధియ రాత్రి 2:24 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 11:45 వరకు. వర్జం తెల్లవారుజామున 3:39 నుండి మరలా 5:13 వరకు కొనసాగుతుంది. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:40 వరకు కొనసాగుతుంది. శుభగడియలు ఉదయం 7 గంటల నుంచి 7:30 వరకు. మరలా తిరిగి శుభగడియ సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. బే, బో, జ, బా, జా, జీ అనేటువంటి అక్షరాల పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ నక్షత్రం రక్తవర్ణంలో 4 నక్షత్రాల సమూహంతో ఖట్వాకృతి అంటే మచ్చం కోళ్ళు ఏ ఆకారంలో ఉంటాయో ఆ ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ధ్రువ నక్షత్రం ఇది. ఏ అనేటువంటి అక్షర స్వరంతో కనుక వీరు మంత్రాన్ని జపించుకున్నట్లయితే శుభాన్ని చేకూరుతుంది. అష్టవసువులు ఇదే నక్షత్రంలో జన్మించారు. విశ్వేదేవతలు అధిష్టాన దైవం. దక్షిణ పశ్చిమ దిక్కులకి ప్రయాణం శుభాన్ని చేకూరుస్తుంది. పిష్టభక్షణం అంటే పిండి పదార్థాన్ని తిని కనుక మనం ప్రయాణానికి బయలుదేరినట్లయితే శుభాన్ని చేకూరుస్తుంది. ఇక వీరికి ఈరోజు కలిసి వచ్చేటువంటి వృక్షం ఏంటి అంటే పనస చెట్టు. పనస చెట్టును కనుక చూసి నమస్కరించిన లేదా ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటిన శుభం చేకూరుతుంది. కనుక ఈరోజు మనం విశ్వేదేవతల్ని, అలాగే బుధవారం వినాయకుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక వినాయక ఆరాధన చేసుకుని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.